నమస్కారం జయోమయం ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మా ఇంట్లో జరగబోయే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నవరాత్రి దసరా అనగానే మన తెలుగు వారందరికీ గుర్తొచ్చేది బొమ్మల కొలువు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బొమ్మల కొలువును మళ్ళీ ఈ సంవత్సరం మా అబ్బాయి ప్రోత్సాహం ద్వారా మళ్ళీ పెట్టగలిగాం. ఈ దసరాకి బొమ్మల కొలువు పెట్టాలనేది ఒకటే కోరిక. దానికి ముఖ్య కారణం మా అబ్బాయి. వాడు ప్రతి ఇంట్లోని బొమ్మల కొలువు పెడుతున్నారనే విషయం తెలిసి అమ్మ మన ఇంట్లోనే పెడదాం, ఎలా అయినా ఈ ఒక్క సంవత్సరం నేను చూడాలని అని అడిగాడు. సరే దానికి కరెక్టే ఎలా పెట్టాలి, దానికి మన దగ్గర ఉన్న లాజిస్టిక్స్ ఏమున్నాయి వాటిని మేము చూసేటప్పటికే చాలా టైం పట్టింది. బట్ వాట్ ఎవర్, ఈసారి పెడుతున్నాం మనం గాఢంగా డిసైడ్ అయ్యాం. దానికి సాయశక్తిలా ప్రయత్నించి మా దగ్గర ఉన్న కొన్ని వస్తువుల ద్వారా మాకు మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా ఈ బొమ్మల కొలువుని ఈసారి పెట్టగలిగాం. ఈ బొమ్మల కొలువు ప్రత్యేకత ఏంటంటే జయ తను అనుకున్న విధంగా మన దుర్గాదేవి రూపాలందరినీ తయారు చేయడమే కాకుండా ఒక లక్ష్మీదేవి మహామూర్తిని కూడా తయారు చేయడమే కాకుండా అటువైపు శ్రీకృష్ణుడిని అలాగే రకరకాల దేవుళ్ళని అందరినీ పెట్టగలిగే మాకు అవకాశాన్ని ఆ దేవుడు ఈసారి ప్రసాదించాడు. బాబుకి 3 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు పెట్టానండి బొమ్మల కొలువు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వాడు నోరారా అడిగేసరికి నా కళ కూడా గుర్తొచ్చింది. అవును, కొత్త ఇంట్లో పెట్టాలని అనుకున్నాను కదా, కాబట్టి తప్పకుండా పెట్టాలి అని చెప్పి స్టార్ట్ చేశాము. 9 రోజులు పెట్టామండి. ఈరోజు మహానవమి పోయి విజయదశమి రెండు ఒకే రోజు పడుతున్న రోజు, కరెక్ట్. సో ఈరోజు ఈ బొమ్మల కొలువుకి రేపనగా ఇంకా ఎండ్ అయిపోతుందండి 9 days. అందుకే ఈ వ్లాగ్ తీస్తున్నాము. అయితే ముఖ్యంగా ముందు మా బొమ్మల కొలువు టూర్ని చూపిస్తాను. అసలు ఏం పెట్టాము, ఎలా పెట్టాము అనేది చూపించిన తర్వాత వాటిలో ఉన్న కొన్ని ప్రత్యేకతలను మళ్ళీ జయ వివరిస్తుంది. మాకు తెలుసున్న నాలెడ్జ్ తోటి మేము పెట్టామండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. తప్పకుండా ఎక్కడో ఒక లోపాలు ఉంటాయి, డౌటే లేదు. వాటిని మీరు చెప్పిన మీ కమెంట్స్ ద్వారా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాటిని తప్పులు రిపీట్ చేయకుండా వాటిని రెక్టిఫై చేస్తాము. ఇదిగో అండి మీకు కనబడేది మొత్తం మా బొమ్మల కొలువు అంతాను. ఇది మెయిన్ హాల్లో పెట్టాను. అది వెనకాల టీవీని కవర్ చేసి స్టెప్స్ అవి పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ అవి పెట్టాము. అయితే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ దుర్గాదేవి రూపాలు అన్నీ ఒక్కొక్కటిగా పెట్టాము. మధ్యలో లక్ష్మీదేవి వారు కొలువు తినారు. మీద వెంకటేశ్వర స్వామి మొదలుకొని కింద వరకు 9 మెట్లు పెట్టాము. కుడివైపు ముఖ్యంగా గోడ దగ్గర చూస్తే శ్రీకృష్ణుల వారు చక్కని రూపం అండి. ఇది గన్ పౌడర్ మెటల్తో తయారు చేసిన విగ్రహం. దీని గురించి తర్వాత మళ్ళీ డీటెయిల్గా చెప్తాము. ఆ తర్వాత ఆ చిన్న కైలాసం శివుడు, అలాగే స్టెప్స్ పైన మళ్ళీ రకరకాల బొమ్మలు. మధ్యలో మీరు చూస్తే మన పిల్లలకి బాగా నచ్చిన చిన్న చిన్న బొమ్మలు, రకరకాల బొమ్మలు అన్నీ పెట్టాము. ముఖ్యంగా దీంట్లో కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత కూడా తర్వాత మీకు మళ్ళీ వివరిస్తాము. సో ఇది మా బొమ్మల కొలువు పూర్తి రూపం అండేది. ఇది చెప్పాలంటే పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే ఎంతో బాగా వచ్చిన ఈ బొమ్మల కొలువుకి గల కారణం చాలా ఉందండి. దీని వెనకాల చాలామంది మాకు ప్రోత్సహించారు. వాళ్ళందరినీ ఇప్పుడు మనం పేరున చూద్దాం. ముఖ్యంగా వాళ్ళకి తెలుసుకునే ముందు వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు కూడా మా జయోమయం తరపున తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కానీ మాకు ప్రోత్సహించకపోతే ఇంత అందంగా వచ్చేదని మాత్రం కలే. మా ఇంటి అమ్మవారిని దర్శించుకుందాం రండి. మొదటి అవతారం బాల త్రిపుర సుందరి, 2వ అవతారం గాయత్రీదేవి, 3వ అవతారం లక్ష్మీదేవి, 4వ అవతారం అన్నపూర్ణాదేవి, 5వ అవతారం లలితాదేవి, 6వ అవతారం సరస్వతీదేవి, 7వ అవతారం కాళీమాత, 8వ అవతారం దుర్గమ్మ తల్లి, 9వ అవతారం మహిషాసురమర్ధిని, 10వ అవతారం అంటే విజయదశమి రోజు విజయదుర్గాదేవి. వీటన్నిటితో పాటు నాకు చాలా ఇష్టమైన వరలక్ష్మీదేవిని కూడా అలంకరించి కూర్చోబెట్టానండి. కలవు పువ్వులో కొలువై కూర్చున్నారు అమ్మవారు.
ఎగ్జాక్ట్గా ఆ అమ్మవారిని అలాగే రెడీ చేయలేకపోయానండి, ఎందుకంటే నా దగ్గర అంత యాక్సెసరీస్ లేవు. మా బాబు తొందరగా అడిగేసరికి ఇంక నేను అలా అరేంజ్మెంట్స్ చేసేసాను అనమాట. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా అమ్మవారి కరుణిస్తుందన్న నమ్మకం అయితే నాకు ఉందండి. ఈ పండుగ నాడు ఇంత మంచి చీర కట్టుకున్నాను అంటే అది సిరి కలెక్షన్స్ వల్లనే అండి. సిరి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. డైరెక్ట్ మంగళగిరి పట్టు అండి ఇది. సిరి కలెక్షన్స్ వాళ్ళు మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా రేర్ కలెక్షన్ అండి, రేర్ కలర్ ఇది. మనకి ఎప్పుడు చూసినా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు వీటిల్లోనే కదా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కలర్ అనేది చాలా రేర్ కలర్, అంటే బ్లూ కాదు నేను మాట్లాడుతుంది, ఈ కలర్ చూడండి. ఈ కలర్ ఇది మన ఉల్లిపాయ తొక్కు, ఆనియన్ పొట్టు ఉంటుంది కదా, ఇంచుమించు ఆ కలరే అనమాట. సో చాలా రేర్ కలర్ అని చెప్పి నాకు నచ్చి తీసుకున్నానండి. ఎంత బాగుందో, చాలా సంతోషంగా ఉంది పండుగ రోజు ఇంత మంచి చీర కట్టుకున్నందుకు. మంగళగిరి పట్టు సిరి కలెక్షన్స్ వాళ్ళకి కృతజ్ఞతలు. మీరు కూడా మంగళగిరి పట్టు చీరలు కొనుక్కోవాలి అనుకుంటే ఇది రైట్ డెస్టినేషన్ అండి, ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్గా షాప్ ఉంది మంగళగిరిలోనే. సో మంగళగిరి హోల్సేల్ ప్రైసెస్కే మీకు మంచి మంచి పట్టు చీరలు దొరుకుతాయి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నామండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. కాబట్టి హోల్సేల్ ప్రైసెస్కి మంచిగా మంగళగిరి పట్టు శారీస్ ఫుల్ క్వాలిటీ తోటి రకరకాల డిజైన్స్లో మీరు వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయొచ్చు. మరి ఇలాంటి శారీకి అంతే అందమైన బ్లౌజ్ కూడా ఉండాలి కదా, ఎందుకంటే బ్లౌజ్తోనే శారీ మొత్తం అందం వచ్చేది. కాబట్టి నేను మగ్గం వర్క్ స్పెషల్గా చేయించుకున్నానండి, అవిజ్ఞ కలెక్షన్లో చేయించుకున్నాను. చూసారా ఎంత అందంగా ఉందో ఈ బ్లౌజ్, చక్కగా చేశారు మగ్గం వర్క్. నా చీరలో అంతా కూడా ఎక్కువగా సిల్వర్ జరీ ఉందండి, అందుకని గోల్డ్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేయలేదు. సో నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే చేశారు. నా చీరలో చిలకలు ఉన్నాయి. చిలకలు ఏంటంటే చూడండి, పింక్ కలర్, ఇంకా గ్రీన్ కూడా వస్తుంది మీకు. గ్రీన్ సిల్వర్ అలాగే పింక్ చిలకలు అనమాట, రామ చిలుకలు ఎంతో అందంగా ఉన్నాయి. కాబట్టి అదే కాంబినేషన్లో అడిగాను నేను. ఇక్కడ కూడా గోల్డ్ ఇవ్వకండి అని చెప్పాను. నేను చెప్పినట్టుగానే చక్కగా సిల్వర్ జరీతోటి పింక్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ యూజ్ చేసి, అలాగే కుందన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే డిజైన్ ఇచ్చానో అదే డిజైన్లో చక్కగా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసి పంపించారండి, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, అసలు నేను ఆల్టరేషన్ కూడా చేసుకోలేదు, పర్ఫెక్ట్. అలాగే లట్కాన్స్ కూడా అడిగాను, లట్కాన్స్ సింపుల్గా చేయమన్నాను, ఎందుకంటే శారీ సింపుల్గా ఉంది కాబట్టి ఇది మరీ ఎక్కువైపోతే కూడా బాగుండదు అనిపించింది. ఇది వాళ్ళ ఓన్ డిజైన్ అండి, చక్కగా చేసి ఇచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లౌజ్ మెటీరియల్ కూడా అవిజ్ఞ కలెక్షన్ వాళ్ళే అరేంజ్ చేశారండి. నేను అసలు మెటీరియల్ కూడా పంపించలేదు, జస్ట్ ఫోటో పంపించాను అంతే. నా శారీ ఫోటో తీసి పంపించి కలర్ ఎలా ఉంది ఏంటి అనేది కలర్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాయిస్ మెసేజ్లో పెట్టాను అంతే. చక్కగా మెటీరియల్ వాళ్ళే తీసి మంచి మెటీరియల్తో, హై క్వాలిటీ మెటీరియల్, పట్టు చీరకి తగ్గట్టుగానే తీసుకుని దానికి చక్కగా అన్నీ కూడా సిల్వర్ నేను చెప్పినట్టుగానే ఎవ్రీథింగ్ అరేంజ్ చేసి అవిజ్ఞ కలెక్షన్ వాళ్ళు నాకు పంపించారు. సో వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవిజ్ఞ కలెక్షన్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని ఈ ట్రాఫిక్లో అటు ఇటు వెళ్ళి టైలర్ వెనకాల తిప్పలు పడే కంటే చక్కగా ఇలా వీళ్ళ దగ్గర మీరే కుట్టించుకోవచ్చు. అలాగే పట్టు చీర మీదకి మరి నగలు కూడా అలాగే పెట్టుకోవాలి కదా, కానీ నాకు ఎప్పటికప్పుడు వెరైటీగా వేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకే నేను స్పెషల్గా ఈ చోకర్ అండ్ హారం సెట్ తెప్పించుకున్నాను ఫ్యాషన్ వరల్డ్ క్రియేషన్స్ నుంచి. ఇది మైక్రో పాలిష్తో చేయబడిందండి, గోల్డ్ ప్లేటెడ్, అండ్ ఇవన్నీ కూడా సీజెట్స్. సో ఇప్పుడు నా చీరలో నేను ఇంతకు ముందు చెప్పినట్టు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే తీసుకున్నాను అనమాట, శారీకి మ్యాచ్ అవుతుందని. ఏదైనా గోల్డ్ పాలిష్ అంటే నా చీరలో గోల్డ్ లేకపోయినా కూడా నగలు మాత్రం ఇలాంటివి వేసుకుంటేనే మనకి సంతోషంగా అనిపిస్తుంది. అందుకే ఇది మాత్రం నేను గోల్డ్ కలర్కి కాంప్రమైజ్ కాలేదు. ఈ చోకర్ ఒకటి స్పెషల్ అండి, వేరే. ఈ హారం సెట్ అంతా ఒకటి, ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బొట్టు కూడా వచ్చాయి. చిన్న హారం, పొడుగు హారం, పాపిడి బొట్టు అండ్ ఈ ఇయర్ రింగ్స్ అండి.
ఇవన్నీ కూడా సీజర్స్తో చేసినవి, మైక్రో పాలిష్. ఎంత బాగుంది కదా, అస్సలు తొందరగా చెక్కు చెదరకుండా. ఇంతకుముందు ఈవిడ దగ్గర చాలా తెప్పించుకున్నానండి. కావ్యశ్రీ బిల్లా గారు రన్ చేస్తున్నారు ఈ ఫ్యాషన్ వరల్డ్ క్రియేషన్స్ని. ఈవిడ దగ్గర చాలా బాగుంటాయి, అందుకే నేను మళ్ళీ అక్కడి నుంచి తెప్పించుకున్నాను. చూడండి ఎంత బాగుందో. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీకు కూడా ఇలాంటి జ్యువెలరీని తెప్పించుకోవాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఫ్యాషన్ వరల్డ్ క్రియేషన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి చేతికి కూడా అంతే అందంగా వేసుకోవాలి కదా గాజుల్ని, అందుకని రమ్య క్రియేషన్స్ నుంచి తెప్పించుకున్నానండి. వీళ్ళ దగ్గర మంచి మంచి రకరకాల గాజులు చాలా బాగున్నాయి. అండ్ చాలా రకాల గాజులు పట్టుచీర కట్టుకున్నప్పుడు పోగులు పట్టేస్తాయండి, అందుకని ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇవైతే చక్కగా మెరుస్తూ బాగున్నాయి. నాకు తెలిసి ఇది వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగా కనిపిస్తాయి, ఎందుకంటే మెరుపు ఉంది కాబట్టి. నేను నా శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ మ్యాచింగ్ కింద తీసేసుకున్నాను. రమ్య క్రియేషన్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఇంత మంచి గాజులను పంపించినందుకు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను, చూడండి. అమ్మవారి పాదాలు దుర్గమ్మ తల్లివి, అందుకే ఎర్రటి రూపంలో ఉన్నాయి, పసుపు కుంకుమతో. ఇంకా కుంకుమ భరణి కూడా పెట్టానండి, అది కూడా లక్ష్మీదేవి అమ్మవారిది. మరి నేను ఈ పట్టు చీర కట్టుకున్నాను, అలాగే ఇన్ని బొమ్మల్ని పెట్టాను, మరి అమ్మవారికి కూడా చీర పెట్టాలి కదండి. కోర్స్ తర్వాత అది నేనే కట్టుకుంటాను అనుకోండి, కానీ అమ్మవారికి పెట్టిన తర్వాత అది కట్టుకుంటే ఆ ఆనందమే వేరు. నేను ఒక మంచి చీర మగువాస్ వస్త్రనిధి నుంచి తెప్పించుకున్నాను. ఇది వరలక్ష్మి మాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టానండి. చూసారు కదా ఈ చీర ఎంత బాగుందో. ఇది ప్యూర్ మూంగా శారీ అండి, విత్ బాందేజ్ ప్రింట్ అండ్ 2D డైయింగ్ అండి. ఇది 2D డైయింగ్తో చేసింది. రెడ్ కలర్ శారీ అండ్ శారీకి లాగా టాజల్స్ కూడా వచ్చాయి. పళ్ళుకి ఇలా వచ్చింది. అండ్ రెడ్ శారీ, ఎల్లో శారీ, కరెక్ట్గా అమ్మవారి కాంబినేషన్, చాలా శుభప్రదం ఇలాంటి చీర కట్టుకుంటే, అందుకని ఇలా తీసుకున్నాను. అండ్ దానికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి, ఎల్లో కలర్. ఇది వచ్చే పండగకి కట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాను నేను. ఇంత మంచి చీర అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నేను కట్టుకోవడానికి పంపించిన మగువాస్ వస్త్రనిధి వారికి చాలా చాలా రుణపడి ఉంటాను, ఇంత మంచి చీర పంపించినందుకు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూసి మీరు కూడా ఇంత మంచి చీరలు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. పై మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క దేవుడి రూపాన్ని కానీ దేవుడి ప్రతిమని కానీ పెట్టుకొని వచ్చామండి. అసలు బొమ్మల కొలువు ఎలా పెట్టాలా అని మేము చాలా ఆలోచిస్తూ ఉండగా, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యాము. మా దగ్గర స్టెప్స్ లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో శ్రీ పరిణయ పూజా సామాగ్రి వాళ్ళు మాకు హెల్ప్ చేశారండి. ఇక్కడ ఉన్నది మేము పెట్టడం 9 స్టెప్స్ పెట్టాం, కానీ యాక్చువల్గా మాకు శ్రీ పరిణయ వాళ్ళు 5 స్టెప్ స్టాండ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు మాకు. సో దాన్ని మేమేమనుకున్నాం అంటే 9 స్టెప్స్ కింద కన్వర్ట్ చేసాము. సో వాళ్ళ దగ్గర ఆ టైంకి, అంటే లాస్ట్ మూమెంట్ కదండి, 9 స్టెప్స్ అడిగాము. అది ఆర్డర్ బేస్ మీద చేస్తారు మేడం, అది అంత తొందరగా ఇవ్వడం కష్టం, కనీసం ఒక 1 వీక్ 10 డేస్ అన్నా ముందు చెప్పుంటే మేము మీకు ఇచ్చేసి ఉండేవాళ్ళం అన్నారు. కాబట్టి మేము అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాం, కాబట్టి ఇంకా 5 స్టెప్ స్టాండ్ అవైలబుల్ ఉంటే తెచ్చుకున్నాం అనమాట. సో దాన్నే మా వారు మీకు చూపిస్తారు ఎలా చేసాము ఏంటి అనేది. ఆయన ఇవన్నీ కూడా ఆయనే స్టెప్స్ కింద నీట్గా అరేంజ్ చేసి మొత్తం షీట్ అన్నీ వేసి చేసామండి. సో ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు మాకు అసలు ఆ బేస్ అనేది ఇచ్చింది శ్రీ పరిణయ పూజా సామాగ్రి షాప్ వాళ్ళే, చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అంతేకాకుండా వాళ్ళ షాప్కి మేము ఈ స్టాండ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత టెంప్ట్ అయ్యామంటే, మంచి మంచి డాల్స్, ఇంకా అలాగే మంచి స్టాట్యూస్, రకరకాల మూర్తులు, ఇవన్నీ చూసేసరికి చాలా టెంప్టింగ్ అనిపించింది. ఉండలేక కొన్ని తెచ్చేసుకున్నాను. అందులో ఈ కృష్ణుడు రాధాదేవి ప్రతిమ అండి, అసలు ఎంత బాగుందంటే గన్ పౌడర్తో చేశారంట. సో చాలా స్ట్రాంగ్ ఉంది మెటల్. ఇది అవుట్డోర్ పెట్టుకోవచ్చు, ఇండోరు పెట్టుకోవచ్చు. బేసిక్గా అవుట్డోర్ కని తీసుకున్నాను. సరే ముందైతే బొమ్మల కొలువు కని తెచ్చుకున్నాం కదా, ఈ సమయంలో తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ముందు స్టార్ట్ చేద్దామని ఇక్కడ పెట్టాము. ఎలాగ బయట పెట్టాలా లోపల పెట్టాలా అనేది తర్వాత ఆలోచించుకుని మేము డిసైడ్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట.
అలాగే లక్ష్మీదేవి అమ్మవారి రూపు బాడీ ఏదైతే ఉందో అది కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నానండి. చాలా పెద్ద ఇంత సైజ్ది, చూడగానే చాలా చూడముచ్చటగా అనిపించింది. ఎరుపు ఇంకా ఇక్కడ పళ్ళు దగ్గర కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది, చాలా రేర్ కాంబినేషన్. అయితే గ్రీన్ వస్తుంది, లేదంటే రెడ్ వస్తుంది, లేదా రెడ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తాయి, కానీ ఇక్కడ ఇలాగా కొంచెం మెరుపులాగా అనిపించింది. సో వెంటనే అది కూడా తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర. అలాగే తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి పసుపు కుంకుమలు కావాలి కదా, ఎలాంటివి తీసుకుందామా అని ఆలోచిస్తుంటే వాళ్ళ దగ్గర శ్రీ పరిణయ పూజా సామాగ్రి షాప్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండి. అసలు ఫైనల్గా చాలాసేపటి తర్వాత డిసైడ్ చేసుకుంది ఇదండి. ఇది ఎందుకు డిసైడ్ చేసుకున్నాను అంటే మీకు శాంపుల్కి ఒకటి చూపిస్తున్నాను. మొత్తం 100 పీసెస్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు మన ఎలాగో గాజులు ఇవ్వాలి కదా, సో ఈ జత గాజులు నీట్గా ర్యాప్ చేశారు గోల్డెన్ రిబ్బన్ తోటి. అలాగే పసుపు కుంకుమ, ఒక పువ్వు, ఆకు చక్కగా తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని ఇవి తీసుకున్నా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, ఆకుపచ్చ, గ్రీన్, ఎల్లో, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే ఈ 2 ఆస్పీషియస్ అనిపించింది నాకు. ఇప్పుడు దుర్గాదేవి అమ్మవారికి కూడా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇవే కలర్స్ కదా, అందుకని ఇవి తీసుకున్నాను. శ్రీ పరిణయ షాప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మొదటి మెట్టు మీద మధ్యలో వెంకటేశ్వర స్వామిని, ఇటువైపు గణేశుడిని, అటువైపు సాయిబాబాని పెట్టామండి. రెండవ మెట్టు మీద లక్ష్మీ గణపతిని పెట్టాము. గణపతి పక్కనే మీరు అబ్జర్వ్ చేస్తే బుజ్జి ఎలుక ఉంటుంది, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలశం కూడా పెట్టాము. మూడవ మెట్టు మీద అమ్మవారే ఉన్నారు. ఇటువైపు అటువైపు ఐరావతాలతో చూడచక్కగా ఉన్నారు. 4వ మెట్టు పైన దశావతారాలు. 5వ మెట్టు మీద రామ్ పరివార్ మరియు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, గణేశుడు, వామనుడు. 6వ మెట్టు మీద చివరిగా లక్ష్మీ సరస్వతిని పెట్టాము. తర్వాత సాయిబాబా, మధ్యలో కనకదుర్గ అమ్మవారు, ఇటువైపు కూడా దుర్గా అమ్మవారు. అది పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అండి. 7వ మెట్టు మీద మట్టి గణేశుడిని పెట్టామండి. మాకు మొన్న వినాయక చవితికి అనుకోకుండా ఒక విగ్రహం ఎక్స్ట్రా వచ్చింది, సరే అది కూడా పెడదాము అని చెప్పి పెట్టాము. ఇటు అటు 5 స్టెప్స్ కుందులండి. ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి, అలాగే శేషతల్పం పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా మీరు దర్శించవచ్చు. ఇంకా బుజ్జి గణేశుడు ఉన్నాడు. కృష్ణావతారంలో ఒక అవతారం పెట్టామండి. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. 8వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి పూరి జగన్నాథ స్వామి రూపం పెట్టామండి. ఆయన పక్కనే బాలకృష్ణుడు ఉన్నాడు, ఆ పక్కనే శేషసాయి, ఆ పక్కనే వెండితో చేయబడిన మహావిష్ణువు భార్య, ఆ పక్కన లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. ఆ పక్కనే శంకుచక్ర వెంకటేశ్వరుడు, వైకుంఠ శ్రీనివాసుడు. 9వ మెట్టు అంటే కింద నుంచి మొదటి మెట్టున గౌరీదేవిని ఉంచాలని ఎక్కడో విన్నామండి. సో ఆవిడతో మొదలుకొని మిగతా అన్ని మెట్లు పెట్టుకుని వచ్చాము. ఇక్కడ గౌరీదేవి, ఆవిడ పక్కన మహాశివుడు, కుమారస్వామి, వినాయకుడు, వారితో పాటు మహానంది, శివలింగం కూడా ఉన్నాయి. ఈ పండగ హడావిడిలో వెండి కొనడానికే కుదరలేదండి, అందుకనే ఈసారి జర్మన్ సిల్వర్ తీసుకున్నాను. అసలు వెండి కన్నా కూడా తలతల ఆడిపోతుంది. ఇది సుమా కలెక్షన్స్లో తీసుకున్న పూల సజ్జ. నాకు ఎంత ఇష్టమో పూల సజ్జ అంటే, ఎప్పటి నుంచో కోరిక అనమాట. దీంట్లోకి పువ్వులు కూడా తెప్పించుకున్నాను జర్మన్ సిల్వర్. చూసారు ఎంత బాగున్నాయో ఇవి. పూల సజ్జ కింద చూసారు ఎంత చక్కగా బేస్ కూడా వచ్చింది. అండ్ స్ట్రాంగ్ మెటీరియల్ అండి, చక్కగా చాలా స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్. గోల్డ్ ఫినిష్ తోటి, ఇంకా ఇలాగే ప్యూర్ వైట్ సిల్వర్ తోని కూడా వచ్చిందనమాట. పువ్వులు కూడా చాలా క్వాలిటీతో ఎంత బాగున్నాయో. పువ్వుల కాడ కూడా చాలా బాగుందండి, చక్కగా ఇలాగా రౌండ్ ఇలా డిజైన్ లాగా వచ్చింది. అలాగే ఆన్లైన్లోనే వీళ్ళ దగ్గర నుంచి, సుమా కలెక్షన్స్ నుంచి ఈ గౌరీ మాతని, అలాగే బుజ్జి గణేశుని, అలాగే కుమారస్వామిని కూడా తెప్పించుకున్నాను. ఇదంతా టోటల్ సెట్ అండి. గౌరీ మాతకి జ్యువెలరీ అంటూ నేను ఏమీ పెట్టలేదండి, అంతా వాళ్ళు అలంకరించి పంపించిందే. చక్కగా స్టోన్స్తోని, కుందన్స్తోని నీట్గా అలంకరించి పంపించారు. ఇటు గణేశుణ్ణి, అటు కుమారస్వామిని కూడా నేనేమీ అలంకరించలేదు, అంతా వాళ్ళే నీట్గా డ్రెస్అప్ చేసి. చూసారా వాళ్ళ పంచె ఎంత బాగుందో. పంచె చక్కగా పారాణి వేశారు. ఈ చిన్న హుండీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్చువల్గా ఈ పూల సజ్జా సెట్ అండి. దాన్ని నేను సెపరేట్ చేసి ఇందులో ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కాయిన్స్ వేశాను.
ఇవి జర్మన్ సిల్వరేనండి. ఇవి కూడాను కిందన బుల్లి ఏనుగులు ఉన్నాయి, వీటిని మోస్తున్నాయి అన్నమాట. అయితే ఇది ఈ పూల సజ్జాలో సెట్. దీన్ని నేను సెపరేట్ చేసి వీటిల్లో ఈ జర్మన్ సిల్వర్ అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి కాసులు వేశాను. ఇవి కూడా సుమా కలెక్షన్స్లోనే తీసుకున్నానండి. ఇవన్నీ కూడాను చూసారా అమ్మవారివి ఎంత బాగున్నాయో. ఇటువైపు చక్రం, ఒకవైపు చక్రం, ఒకవైపు ఏమో అమ్మవారి రూపు ఉంది. వీటిని నేను 2 రకాలుగా తీసుకున్నాను. ఒక సెట్ ఏమో గోల్డ్ ఫినిష్తో తీసుకున్నానండి, ఇంకో ఫినిష్ ప్యూర్ సిల్వర్ టైప్ అన్నమాట. సుమా కలెక్షన్స్ నుంచి చాలా తెప్పించుకున్నానండి. వీళ్ళు చక్కగా టైంకి, నాకైతే 3-4 డేస్లోనే డెలివరీ వచ్చేసింది. ఈ పూల దండలు కూడా అక్కడి నుంచి తెప్పించుకున్నవే. ఇవి ఈజీ టు వాష్ అండి. హ్యాపీగా వాటర్లో వేసుకుని చక్కగా డిప్ చేసేసి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అసలు దూరం నుంచి చూస్తే చాలా రియల్ ఫ్లవర్సే అనుకుంటారు చూసేవాళ్ళు. అలాగే ఇంకొక దండ కూడా తెప్పించాను. ఇది మా పూజా రూమ్కి పెట్టానండి, పూజా ద్వారానికి పెట్టాము. రెడ్ కలరు, కొంచెం బెల్ టైప్లో ఉందన్నమాట. చాలా గంట మోడల్లో దొరకడం అనేది చాలా రేర్ పీస్, అందుకనే వెంటనే ఇది కూడా తీసేసుకున్నా. వీళ్ళ దగ్గర చాలా రకరకాలు దొరుకుతాయండి. సుమా కలెక్షన్స్లో జర్మన్ సిల్వర్ పెట్టింది పేరే, అది కాకుండా ఇంకా ఈ పూల దండలు, ఈ అమ్మవారి డాల్స్ ఇలాంటివి కూడా చాలా దొరుకుతాయి. ఈ రాధాకృష్ణులకి ఇంకా అందం ఎలా వచ్చింది అంటే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల అండి. ఈ బ్యాక్ డ్రాప్ చూసారా ఎంత బాగుందో. ఈ రౌండ్ సర్కిల్ బ్యాక్ డ్రాప్ అనమాట, స్టాండ్ అది. సో దీనికి ఏంటంటే మా వారు ఈ పువ్వులు అవి నీట్గా డెకరేట్ చేసి పెట్టారనమాట. దీనికి హుక్స్ అలా వస్తున్నాయండి, హుక్స్ లాగా అనమాట. సో హుక్స్ వస్తే దానికి మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే బర్త్డే పార్టీ అయితే ఒకలాగా, ఫంక్షన్స్ అయితే ఆ థీమ్కి తగ్గట్టు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇది బొమ్మల కొలువు కాబట్టి మా వారు అన్ని పువ్వులతో అలంకరించి రాధా శ్రీకృష్ణ వెనకాల పెట్టారు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు సుమా కలెక్షన్స్, ఎందుకంటే నాకు టైమ్లీ అన్ని డెలివరీ చేశారు. చాలా వరకు నేను అక్కడి నుంచే తెప్పించుకున్నాను. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కూడా ఏమైనా కావాలి అంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. కుడివైపు ఇందాకలు చెప్పినట్టుగానే ఇక్కడ రకరకాల చిన్న నుంచి పెద్ద బొమ్మల వరకు పెట్టాము. కొన్ని ఆట బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, దేవుడి ప్రతిమలు, ఇలా అన్ని రకాల బొమ్మల్ని మీరు ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ ఒక 5 స్టెప్స్ మీద చిన్న అలంకరించే బొమ్మల్ని పెట్టాము. కిందన చూస్తే పచారీ కొట్టు, అలాగే పక్షులు, రకరకాల చిన్న బొమ్మలు, వాయిద్యం వాయించేవాళ్ళు, డాన్సింగ్ డాల్స్ అంటారు వాటిని, ఒక 5 మెట్లు కూడా పెట్టాము. మరి కొండపల్లి బొమ్మలు లేకుండా అసలు బొమ్మల కొలువు ఇంకంప్లీటే కదండి. సో దాన్ని కంప్లీట్ చేయడానికి మేము కొండపల్లి నుంచి కొండపల్లి బొమ్మలు తెప్పించుకున్నాము, సంస్కృతి గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి. ఈ దశావతారాలు టోటల్ సెట్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించానండి. ఇంకా ఈ రామ్ పరివారు, హనుమాన్, ఆ టోటల్ ఆ స్టెప్ మీద ఉన్న మూర్తులన్నీ కూడా కొండపల్లి నుంచి తెప్పించినవే. అలాగే అక్కడ చూస్తున్నారు కదా ఆ చిన్న టేబుల్ మీద కొండపల్లి బొమ్మలు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము సంస్కృతి గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి తెప్పించినవేనండి. బావి పక్కనే బాబు, ఒక పాప, అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, ఇంకా అక్కడ వాయిద్యం వాయిస్తున్న వాళ్ళు, ఒక వెల్కమ్ చెప్తున్నట్టు ఒక ఆమె, ఇంకా ఇక్కడ రోలు దంచుతున్నట్టు ఒక ఆవిడ. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. కొండపల్లి బొమ్మలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డాన్సింగ్ డాల్స్. చూడండి ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాయో. ఇవి ఉంటేనే బొమ్మల కొలువుకు అందం అనిపిస్తుంది నాకు, అందుకే ఇవి తెప్పించుకున్నా. అలాగే పక్కనే చూడండి, ఇది అసలు చాలా అందంగా ఉంది. ఎందుకంటే రైతు వాళ్ళ ఆవిడ అనుకుంటా, అలాగే ఉంది చూస్తుంటే. పంట నుంచి చేలు తీసుకెళ్తున్నట్టు మొత్తం రైస్ బస్తాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ చూస్తే షావుకారు ఫ్యామిలీ వాళ్ళ షాప్ అంతా కూడా చూడొచ్చు. అందులో ఈ లక్క పిడతలన్నీ చక్కగా అమర్చి వాటిల్లో అన్నీ వేసి గింజలు, ధాన్యాలు అన్నీ వేసి పెట్టాము. ఇవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నవేనండి. ఈ చిన్న లైట్ వెయిట్ కార్ట్ కూడా అక్కడి నుంచి తెప్పించిందేనండి. అలాగే అక్కడ చూస్తున్నారా సాయిబాబాది చిన్న కుంకుమ భరణిలాగా విభూతి భరణి అనమాట. అందులో విభూతి వేసి పెట్టుకోవచ్చు.
ఇంత మంచి మంచి ముద్దు ముద్దు కొండపల్లి బొమ్మల్ని మాకు ఇచ్చినందుకు సంస్కృతి గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరు కూడా ఇంట్లోంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎడం చేతి వైపు అమ్మవార్లు ఎలా అయితే పెట్టామో కుడి చేతి వైపు రాధాకృష్ణుణ్ణి అలాగే శివ కైలాసాన్ని కూడా పెట్టాము. బొమ్మల కొలువు వెనకన లక్ష్మీదేవి బ్యాక్డ్రాపు, మహావినాయకుడి బ్యాక్డ్రాపు, అలాగే తాటాకుల బ్యాక్డ్రాపు పెట్టాము. ఇక్కడ ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ దియాస్ వాటర్ దియాస్ అండి. మనం నూనెతోటి అన్నీ వెలిగించడం కష్టం కదా, అండ్ కొలువుకి ఎన్ని దీపాలు ఉంటే అంత అందంగా ఉంటుందని నా అభిప్రాయం. అందుకని ఈ వాటర్ దియాస్ క్యాండిల్స్ అనేవి తెప్పించాను. జోష్ ఫ్యాషన్స్ నుంచి తెప్పించానండి. జోష్ ఫ్యాషన్స్లో చాలా చాలా ఫ్యాషనబుల్ దియాస్ క్యాండిల్స్ దొరుకుతాయి, రకరకాలుగా ఉంటాయి. అయితే అందులో ఇవి నాకు చాలా బాగా నచ్చాయి ఈ మోడల్. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉందండి. ఒకటేమో పెద్ద ఒత్తిలాగా అనమాట, అంటే పెద్ద లైట్ వస్తుంది. ఇంకోటేమో చిన్న 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 లైట్స్, మన దీపం ఎలా వెలిగిస్తామో అందులో ఎలా స్టైల్స్ ఉంటాయో అలాగే ఈ రెండు కూడా అనమాట. ఈ రెండు రకాల వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. క్యాండిల్స్ ఏమో బ్యాటరీ క్యాండిల్స్ అండి, సెల్స్ వేసుకుని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ కూడా లైట్స్ పెట్టినవి అక్కడి నుంచి తెప్పించినవి వాళ్ళ దగ్గర నుంచి. జోష్ ఫ్యాషన్స్. మీకు కూడా ఇలాంటివి దీపావళికి కావాలి అనుకుంటే, చక్కగా ఇల్లంతా అందంగా మెరిసిపోవాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ జోష్ ఫ్యాషన్స్. ఇంత కళకళలాడిపోవడానికి గల కారణం మీరు పంపించిన దియాస్ అండ్ క్యాండిల్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. కన్నా నీవా వావా మణివన్నా నీవా వావా చిన్న చిన్న పదం వైతు కన్నా నీవా వావా మణివన్నా నీవా వావా దుర్గా స్వరూపిణి నవ నవ లావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలో కింతులు సదా జగజ్జనని జగమాతా జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగమాతా జగదీశ్వరి పరమేశ్వరి ఆయువిచ్చు ప్రాణదాత్రి అమ్మా అన్నపూర్ణమోచని పంకజలోచని పద్మాసనవాణి లక్ష్మీ వినుతే శాంభవి శ్యామలే మీనా